ఏలూరు జిల్లాలో గత 5 రోజులుగా పెద్ద పులి సంచారం స్థానికులతో పాటు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మొదటగా బుట్టాయిగూడెం సమీపంలో ఉన్న పెద్ద పులి రోజులు గడుస్తున్న కొద్దీ దాదాపు కోయిలగూడెం ప్రాంతానికి చేరుకుంది. కోయిలగూడెం మండలం దిప్పగాయలపాడు గ్రామంలో నిన్న ఇదే టైం కంటే దాదాపు 24 గంటలు గడిచింది. ఇదే ప్రాంతంలో పెద్ద పులి ఇక్కడ నిద్రిస్తుండగా కొంతమంది రైతులైతే ప్రత్యక్షంగా చూశారు. ఒక్కసారిగా చూసిన వెంటనే రైతులందరూ కూడా పరుగున పెట్టిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ ప్రాంతంలోనే పెద్ద పులిని చూస్తున్నానంటున్నారు ఇక్కడ రైతులు. వారితో మాట్లాడదాం. ఎవరైతే ప్రత్యక్షంగా పెద్ద పులిని చూసిన వాళ్ళు రైతులు ఉన్నారు. ఎప్పుడు చూశారు మీరు? చూసిన వెంటనే ఎక్కడ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? నిన్న 11 గంటలకండి. నేను ఇలాగ దారి అంటే వెళ్తుంటే అటు కానిస్టేబుల్ గారు, గార్డు గారు అక్కడ వెతుకుతున్నారండి జాడాలు. ఇటు వెళ్తుంటే ఇక్కడే కనపడిందండి. సైడ్ అయిందని ఇటు తిరిగి చూసేసరికి ఇక్కడే ఉందండి. చూసి ఇక్కడ నుంచి కేకేసానండి వాళ్ళని. కేకేసాక నన్ను అటు తీసుకెళ్ళిపోయారు. తర్వాత అటు తీసుకెళ్ళిపోయాక డ్రోన్ ఇలాగ వచ్చిందండి. డ్రోన్ ఇలాగ వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చేసరికి డ్రోన్ చెప్పిన తర్వాత డ్రోన్ ఎగరేస్తారు. అవునండి, నేను చెప్పిన తర్వాత ఇటు వచ్చి నన్ను అటు తీసుకెళ్ళిపోయారండి. అక్కడ దాకా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి డ్రోన్ పంపారండి. ఆ డ్రోన్ వచ్చినప్పుడు అది గాడరించి అటు డొంకలోకి దూకిందండి. అలా ఉరికిందండి దిప్పకాయలపాడు ప్రాంతంలో అండి. అంటే గత 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే ఉందా? ఇక్కడే ఉందండి. నిన్న సాయంత్రం కూడా కనిపించింది అన్నారండి. నిన్న ఇదే టై అన్నా చూసాము. మళ్ళీ ఇప్పుడు కూడా అడుగులు కూడా వారలంటే కనపడుతున్నాయి. మరి అధికారులు ఏం చెప్తున్నారు? మీకు ఏమైనా రాత్రి వేళల్లో ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా? ఏమైనా బోన్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఏర్పాటు చేశారు? క్యాన్వాసింగ్ చేశారండి. దరిదాపులకి గట్ట రావద్దని క్యాన్వాసింగ్ చేశారండి ఫారెస్ట్ అధికారులు రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. ఏం చేయకూడదని మేము కాపలాకి వచ్చామన్నారు. అంటే గతంలో ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఈ ఏరియాలోకి అసలు ఎప్పుడూ లేదండి. ఇది మొదటిసారి అండి. అంటే ఏ టైంలో వస్తుందో కూడా తెలియదు కాబట్టి మీరు ఇళ్ళ దగ్గర ఏంటి రాత్రి వేళలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? జాగ్రత్తలు అంటే ఏముందండి, తలుపులు వేసుకుని దగ్గరికి వేసుకుని ఉంటామేనండి. మనం చేసేది ఏముంది, భయం వేస్తుందండి. తెల్లారులు అయితే వ్యవసాయం కూలీలు పొలాలు రైతులు, తెల్లారులు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ కొట్లు చేదన మంచి రద్దీగా ఉంది, బంటాలు బయట నుంచి వచ్చినాయి, ఆడ బయటలు పడుకుంటున్నారు. అంటే మీరు ప్రత్యక్షంగా పులిని చూసారు కదా, అది ఎంత వయసు ఉండొచ్చు అనుకుంటున్నారు? మీ రియాక్షన్ ఏంటి ఆ టైంలో చూసిన వెంటనే? యాక్షన్ గట్ట ఏమీ లేదండి. చూసాము, అది అక్కడ పడుకుని ఉంది. మేమిద్దరం ఈయన గారు నేను వచ్చాము. బాగా పెద్దగానే ఉందండి, తలకాయ చూసాము. ఆ డ్రోన్ కెమెరా దాని దగ్గరకు వచ్చేదాకా కూడా మాట్లాడలేదు. ఆ డ్రోన్ కెమెరా దాని దగ్గరలో పెట్టమేటప్పటికి గొంట వచ్చేటప్పటికి మన అధికారులు గట్ట సైడ్ అయిపోమన్నారు, తీసుకెళ్ళి. అంటే డ్రోన్లో చూస్తున్న విజువల్లో వీడియోలో పెద్దగా అంత క్లారిటీ లేదు. మీరు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి దాని వయసు ఎంత అని అంచనా వేస్తున్నారు? వయసు గురించి తెలియదు కానండి, ఓ మాదిరి ఆవంత ఉందండి. పొలి గారికి వచ్చిన ఆవంత ఉందండి. అంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ ప్రాంతం నుంచి, తర్వాత ఎటు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అనుకుంటా చెప్పలేమండి. మరి ఇవన్నీ డొంకలు కదండి, పొలాలు. ఎటు వెళ్తుందో తెలియదండి. ఏ చేలోకి వెళ్ళి పని చేస్తానికి కూడా అవకాశం లేదండి. అందరం భయంతో ఇళ్ళకడే ఉంటున్నామండి. 5:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నేను ఇదే ప్రాంతంలో పడుకుంటే మాకు తోటలో జిడ్లు వేస్తాకే, ఆ కొట్లు కొడతాకే భయం వేస్తుందండి. వాళ్ళు ఎటు వెళ్తుందో ఏంటో అధికారులు ఏం చెప్తలేదు సమాధానం. మేము కాపలాకి వచ్చాం, మీరు ఏం చేయకూడదు అంటున్నారు. అంతేనండి, మాకు తోటలో భయం వేస్తున్నాం. ఏర్పాటు చేశారా? లేదండి. ఏర్పాటు చేయకపోతే అది ఎలా పట్టుకుందామని అనుకుంటున్నారు? మాకు ఆట రాలేదు అంటున్నారండి. వచ్చిందని అది వెళ్ళిపోద్దండి అని చెప్తున్నారు. మాకేం భయం వేస్తున్నా. తలమూరు ప్రశ్నించారా మరి? అలా అయితే మా మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు మా కోర్టు నుంచి ఆర్డర్ వస్తే మేము ఏం చేస్తామంటున్నారండి. నిన్న నైట్ తిన్నామనే మళ్ళీ రాత్రి కూడా తిందండి. లాక్కొచ్చి 2 బార్ల లెక్క లాక్కొచ్చి అక్కడ తిందండి. మళ్ళీ ఒక ఆవు చచ్చిపోయిందండి, ఒక గేదె ఒకటి చచ్చిపోయిందండి. ఇంకొక ఆవుకి వెనకాల సట్ట మీద కొట్టిందండి పంచేతోటి. బాగా దెబ్బలు గట్టిగా తగిలినాయండి దానికి. దాదాపు దిప్పకాయలపాడుకు సంబంధించి రైతులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే తాము ఉదయం లేస్తే ఈ పంట పొలాలకి రావాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి పులి సంచారంతో మేము భయభ్రాంతులకు గురవుతున్నాం. ఇదే ప్రాంతంలో పులిని చూస్తాం కాబట్టి ఈ చుట్టుపక్కలే ఉంటుంది. అయితే అధికారులు మాత్రం దాన్ని పట్టుకోవడంలో కాస్త విఫలమవుతున్నారు. అది ఆదేశాలు రావాలంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ లోపల మాకు పెద్ద పులి మాపై దాడి చేస్తే పరిస్థితి ఏంటంటే కూడా ఇక్కడ రైతులందరూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కర్రలతో తాము పంట పొలాల్లోకి వెళ్తున్నామని అంటూ గుంపులుగా తిరుగుతున్నామని వీరందరూ చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాస్త
ఫాస్ట్గా పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలంటున్నారు. ఈ ప్రాంతంలోని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు ఈ 2-3 కిలోమీటర్ల పరిధిలోనే ఆ పులి సంచారం ఉంటుందంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దిప్పకాయలపాడుతో పాటు కోయిలగూడ మండలంలోని కన్నాపురం పరిసర ప్రాంతాల రైతులతో పాటు స్థానికులు కూడా ఈ పెద్ద పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV దిప్పకాయలపాడు గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.